హలో హాయ్ అండి, అందరికీ శుభదినం. నేను మీ లక్కిని. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి, దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎందుకు చేశానంటే, ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చాలా రైతులకు చాలా నష్టం కలిగింది. మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి, దయచేసి అర్థం చేసుకోండి. వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియోని 5 మెంబర్స్ షేర్ చేయండి, మర్చిపోద్దండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో చాలామంది రైతులకు పంట నష్టపరిహారం జరిగింది, అంటే నష్టపరిహారమే జరిగింది. ఎట్లా అంటారా, ఎడతెరిపి లేకుండా నిన్న కురిసిన ఉదయం నుంచి శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. కురచడం వల్ల ప్రతి రైతులకు నష్టమే జరిగింది. మీరు చూసి వీడియోని పూర్తిగా చూడండి. వంకలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. మీరు పూర్తిగా చూస్తే కానీ అర్థం కాదు ఈ వీడియో. ఎందుకంటే ప్రతి రైతుకి తడిసి ముద్దైపోయిన పంటలు, పత్తి పొలం అయితేనేమి, వేరుశెనగనైతేనేమి, ఆముదమైతేనేమి, అలాగే సజ్జలైతేనేమి, కందులైతేనేమి, ఏ పంట వేసినా ఆ పంట రైతుకి నష్టమే జరిగింది, కానీ లాభం అయితే లేదు. కావున ప్రభుత్వం గుర్తించి ఈ వీడియోని చూసి నష్టపరిహారం వచ్చే విధంగా రైతులకి సమకూర్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి 5 మెంబర్స్ షేర్ చేయండి. ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, రైతుల కోసం ప్రతి ఒక్క రైతు బాగుండాలంటే మనం బాగుంటాము. దేశానికి వెన్నముక్క అంటారు రైతు, దేశానికి రాజు రైతు అంటారు. దేశానికి రాజు రైతు అయినప్పుడు రైతులకి నష్టపరిహారం చెల్లించాల్సింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించడం అయినది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు మాత్రం స్కిప్ చేయొద్దండి, దయచేసి ప్లీజ్ అండి. ధన్యవాదాలు. మీరు వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరికి కనీసం 5 మంది కన్నా షేర్ చేస్తే ఈ వీడియో ప్రభుత్వం దగ్గరికి చేరినక్కడ ప్రభుత్వ ద్వారా అయినటువంటి మన ముఖ్యమంత్రి గారికి చూసి అయినా కనీసం రైతులకు నష్టపరిహారం వస్తుందని ఆశిస్తున్నాను. మీ తరపు నుంచి అయినా రైతులకు ఆదుకుంటారని చేస్తున్నాను ఈ వీడియో. మీరు పూర్తిగా చూడండి. ఈ ప్రతి ఒక్క రైతుకి ఈ సంవత్సరం అయితే చాలా నష్టపరిహారం జరిగింది. మీరు అనుకుంటున్నారు ఈ వీడియో ఏదో ఎగతాళిగా తీసిన వీడియో కాదు. ఎందుకు చెబుతున్నానంటే, రైతుల నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసిన అక్కడ దయచేసి 5 మంది కన్నా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు కోరుకున్న విధంగా రైతులకు నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వం భరించాలని. చూస్తున్నారు కదా, ఎడతెరిపి లేకుండా కురిసిన వాగులు వంకలు పొల్లుతున్నాయి. తడిసి ముద్దైపోయిన పంటలు ఏం చేస్తావు? రైతుల బాధల్లో గుండెల్లో బాధ తట్టుకోలేనంత ఆవేదన. కాకపోతే చాలామంది రైతులు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే, ఇలాంటప్పుడే రైతులని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నా. ఎక్కడుంది మన ప్రభుత్వం? దేశానికి రైతే రాజని యానాడో చెప్పారంట. ఏం చేస్తావు? రైతులకి కష్టాలు తప్ప నష్టాలు తప్ప లాభాలు లేవు, బాగుపడింది లేదు, ఏనాడు బాగుపడింది లేదు. దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి 5 మందికి షేర్ చేసి ప్రభుత్వం గారికి వెళ్ళే విధంగా, ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళే విధంగా, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి వెళ్ళే దగ్గర ఈ వీడియో షేర్ చేయండి. కనీసంలో రైతులకి ఎకరాకి ఇంత నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రైతులని గుర్తించి నష్టపోయిన రైతులని గుర్తించి, ప్రతి రైతు నష్టపోయాడు, గుర్తించడం అనేది ఏమీ లేదు. ప్రతి ఒక్క రైతు నష్టపోయాడు. ఏ పంటకు తగిన విధంగా ఆ పంటకి నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా అందుకే చేశాను. మీరు కనీసంలో 5 మందికి షేర్ చేసి ప్రభుత్వం గారికి ఈ వీడియో వెళ్ళే విధంగా షేర్ చేయండి. మీరు రైతుల్ని మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే, రైతుల గురించి ఆలోచించే వాళ్ళైతే ఈ వీడియోని పూర్తిగా చూస్తారు. చూసిన తర్వాత 5 మంది కన్నా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడకపోతే ఈ వీడియో గురించి మీకు తెలియదు. దయచేసి రైతుల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా. ఈ రైతులను ఆదుకునే నాదుడు ఎవరు లేరు. కావున రైతుల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి జై రైతు అన్న, జై రైతన్న. దయచేసి రైతన్నలను ఆదుకునే నాదుడు లేడు కాబట్టి ప్రభుత్వం గుర్తించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ, మీ లక్కిని. మర్చిపోదండి, ఈ వీడియో 5 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. మీ లక్కిని. ధన్యవాదాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని కనీసం 5 మంది కన్నా షేర్ చేయండి. షేర్ చేసి మరలా
ఇది ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి వెళ్ళే విధంగా చూడండి. మళ్ళీ ఒక షేర్ చేశామని కాకుండా ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. దయచేసి మనవి ఆలోచించండి. ప్రతి ఒక్కరి గురించి, రైతు గురించి ఆలోచించే వాళ్ళు మీరు కనీసం ఒక్కసారన్నా రైతు గురించి ఆలోచిస్తే మనం బాగుపడినట్టు అవుతాం. వీడియో